సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ని ఢీకొనడంతో బస్సు మొత్తం తగలబడిపోయింది. ఈ దుర్ఘటనలో 45 మంది హైదరాబాదీలో మృతి చెందడం కలకలాన్ని రేపింది. మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు డీజిల్ ట్యాంకర్ని ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మొత్తం అంటుకుంది. ఆ సమయంలో యాత్రికులందరూ నిద్రిస్తూ ఉండడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. మృతుల్లో 18 మంది మహిళలు, 17 మంది పురుషులు, 10 మంది చిన్నారులున్నారు. అయితే బాధిత కుటుంబ సభ్యుల్ని సౌదీ తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. బస్సు ప్రమాద మృతులకు సౌదీలోని మదీనాలో అంత్యక్రియలు చేపట్టారు. ఈ మేరకు తెలంగాణ నుంచి సౌదీకి ఓ బృందాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంపింది. అయితే సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయ యాత్రికుల్లో ఒకే ఒక కుటుంబానికి చెందిన 18 మంది సభ్యులున్నారు. వారిలో 9 మంది పిల్లలున్నారు. హైదరాబాద్కు చెందిన 3 తరాలకు సంబంధించిన ఈ కుటుంబం శనివారం తిరిగి రావాల్సిందని వారి బంధువులు తెలిపారు.